ఖచ్చితంగా అండి ఈ యొక్క అంశము వీళ్ళు ల్యాబ్ రిపోర్ట్స్ బయట పెట్టాలా, అదేవిధంగా నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ కి పంపించాలా, ఖచ్చితంగా ఈ బ్లడ్ శాంపిల్స్ వీళ్ళు ఎన్ఎఫ్ఎస్ఎల్ కి పంపించాలి, పూణేలో గానీ లేకపోతే హైదరాబాద్ లో గానీ ఢిల్లీలో గానీ. అదేవిధంగా మొన్న ఒక చంటి పిల్లవాడు వైజాగ్ లో చనిపోయాడు, అతనికి సంబంధించి బయోప్సీ రిపోర్ట్స్ కూడా తీస్తే మనకి క్లారిటీ వస్తుంది. ఇవేమి చేయకోకుండా మీరు స్టేట్ ఆధీనంలో ఉన్న ల్యాబొరేటరీస్ దగ్గర నుంచి రిపోర్ట్స్ తీసుకుంటే అంటే వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు, బాధ్యత లేదు, అది యాక్సిడెంట్ అయింది అని చేతులెత్తే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా హైకోర్టును కూడా ఆశ్రయిస్తాము. వాస్తవాలు నిజాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. రోజుకు ఒక మరణం చూపించి వీళ్ళు ఒక హై డ్రామా ఆడుతా ఉన్నారు. వీళ్ళకి అక్కడ డ్రామాలు ఆడడానికి విజయవాడలో టైం ఉంటుంది. ఇక్కడ పేషెంట్స్ తాలూకా పరిస్థితులు తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి వచ్చారండి. కాకినాడ ఘటన జరిగినప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్ లో దిగాడు. మరి ఆయన దిగినప్పుడు ఇక్కడికి వచ్చి ఈ కిమ్స్ హాస్పిటల్కి వచ్చి పేషెంట్స్ ని సందర్శించాల్సిన బాధ్యత ఈయనకి లేదండి ముఖ్యమంత్రిగా? అదే అంటున్నారండి. ఇప్పుడు గతంలో మేము తీసుకొచ్చిన చట్టం ఉంది, మిల్క్ సేఫ్టీ 2023 ప్రకారం. అందులో క్లియర్ గా ఉంది, మిల్క్ అనలైజర్స్ ద్వారాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు జరపాల్సిన అవసరం ఉంది. నేను మొన్న ఫుడ్ సేఫ్టీ అధికారితో మాట్లాడితే మా దగ్గర స్టాఫ్ లేరు అంటున్నారు. అసలు స్టాఫ్ లేరు అనంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా. అదే అని అడుగుతున్నా. నేను వాళ్ళు అడిగితే మా దగ్గర స్టాఫ్ లేరండి, మాకు ప్రభుత్వం నుంచి ఏమి ఇన్స్ట్రక్షన్స్ లేవు అని చెప్తా ఉన్నారు. ఎంత అన్యాయమో చూడండి. అసలు ఇప్పుడు ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ కి బాధ్యత లేదండి, ప్రభుత్వానికి బాధ్యత లేదండి. వాళ్ళు ఇమ్మీడియట్ గా వెళ్లి రాజమండ్రిలో ఎక్కడెక్కడ కల్తీలు జరుగుతున్నాయో ఆ అంశాలన్నిటిపైన కూడా వీళ్ళు తనిఖీలు జరిపి ఎప్పటికప్పుడు నియంత్రించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని అడుగుతా ఉన్నా. అదే అడుగుతున్నానండి. ఇప్పుడు ప్రభుత్వము ఎందుకు గోప్యంగా ఉంచాలండి ఈ అంశాలని? గోప్యంగా ఎందుకు ఉంచాలి? పోస్ట్ మార్టం రిపోర్ట్స్ బయట పెట్టాలి, బ్లడ్ శాంపిల్స్ మీరు టెస్ట్ చేసిన రిపోర్ట్స్ బయట పెట్టాలి, నేషనల్ ఫారెన్సిక్ పంపించాలి. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఆ యొక్క ముద్దాయిని ఇంట్రాగేషన్ ఎందుకు చేయరండి? ఇప్పుడు ఆయన రిమాండ్ లో ఉండి సెంట్రల్ జైల్లో ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అతన్ని బయటికి తీసుకొచ్చి స్టేషన్ తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేసి అసలు ఏం జరిగింది, నువ్వు నిజంగా ఏమన్నా కలిపేవా, లేకపోతే ఇథిలీన్ గ్లైకాల్ కలిసిందని మేము ఒక స్టోరీ వెళ్ళాము, దానికి సంబంధించి ఏ రకంగా జరిగింది అనేది పూర్తిగా ఇంట్రాగేషన్ చేసి ఆ ఇంట్రాగేషన్ రిపోర్ట్ కూడా మీరు సబ్మిట్ చేయాలి కదండి, పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి కదండి. బాధిత కుటుంబాలకి తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఈ గవర్నమెంట్ కేవలం ఇష్యూ రైజ్ అవ్వకూడదు, ఆ ఇష్యూ వైరల్ కాకూడదు, దాన్ని ఏదో రకంగా కన్సీల్ చేసేయాలి, సప్రెస్ చేసేయాలి. రోజుకొకళ్ళని అక్కడ వెంటిలేటర్ తీసేస్తున్నట్టున్నారు, చనిపోతా ఉన్నారు. ఎందుకంటే పురుగుల మందు తాగి ఎవరైతే చనిపోతారో వాళ్ళకి హోప్స్ ఉండవు. అదే ఘటన ఇక్కడ కనబడతా ఉంది. ఇది ముమ్మాటికి కూడా ప్రభుత్వం తాలూకా హత్యలుగానే ఈ పరిగణించాల్సిన అవసరం ఉంది కూడా అని డిమాండ్ చేస్తా ఉన్నాం, తెలియపరుస్తా ఉన్నాం. అదేనండి, ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిగా ఇక్కడ మెన్ని డిప్లాయ్ చేయాలి. ఫుడ్ సేఫ్టీ అనేది హైయెస్ట్ ప్రయారిటీ కింద తీసుకుని డిప్లాయ్ చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వం మానిటర్ చేస్తా ఉంటే వీళ్ళు ఎవరైతే అక్రమార్కులు ఈ కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారో వీళ్ళు కూడా భయం పడుతుంది. వాళ్ళకి సంబంధించి ఏదైనా ఎక్కడైనా జరుగుతూ ఉంటే ఆ షాపులను సీజ్ చేసి క్లోజ్ చేసి వాళ్ళపైన సెక్షన్స్, హెవీ సెక్షన్స్ పెట్టి జైల్లో పెట్టించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటే ఈ అడల్టరేషన్ అనేది నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్పితే మా దగ్గర మెన్ లేరు, స్టాఫ్ లేరు అని ఇలా చెప్తా ఉంటే ఇంకా అసలు ఈ ప్రభుత్వం ఎందుకు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి?
నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారికి కూడా ఒక అపీల్ చేస్తా ఉన్నా. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసే తప్పుల గురించి మనం ప్రశ్నించాలి కానీ మీరు ప్రతిపక్షంలో ఉండి ప్రధాన ప్రతిపక్షాన్ని మీరు ప్రశ్నిస్తే అది ప్రజలు కూడా హర్షించరు. అది కూడా మీరు రాజకీయాలు నేను చెప్పేంత పెద్దోడిని కాదు కానీ మీరు ఎప్పుడైతే ప్రభుత్వం చేసే తప్పుల్ని మీరు ప్రశ్నిస్తే మీకు కూడా భవిష్యత్తు ఉంటుంది. పూర్తిగా అనలైజ్ చేశారు. ఈ రాజమండ్రిలో జరిగిన పాల కల్తీ ఇంచుమించుగా 24 రోజులైంది. శివరాత్రి ముందు రోజు జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఇప్పుడే మన మాజీ పార్లమెంట్ సభ్యులు చెప్పారు పూర్తిగా అనలైజ్ చేయడం జరిగింది. నేనైతే మాత్రం నాకున్న అనుభవంలో ఇవాళ మెడికల్గా ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. మనిషికి సంబంధించినటువంటిది ఏ పార్ట్ అయినా మార్చదగ్గటువంటి పరిస్థితి ప్రస్తుతం మెడికల్లో వచ్చింది. అటువంటిది ఒక గుండె కాదు, లివరే కాదు, కిడ్నీ కాదు, ఏదైనా మార్చవచ్చు. అలాంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడున్నటువంటి పేషెంట్లందరినీ చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఏం చేతనంటే ఈ ప్రభుత్వం దీన్ని పూర్తిగా వాళ్ళు పేషెంట్లకి పూర్తిగా వైద్యాన్ని దీనికి ఇంతకన్నా బెటర్ వైద్యం ఎక్కడ ఉంటే కూడా తీసుకెళ్లి అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏం చేతనంటే ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఇవాళ మనం చూస్తాం, ఇప్పుడు చూస్తుంటే ప్రభుత్వం కంగారు పడి నీళ్లు టెస్ట్ చేయండి, పాలు టెస్ట్ చేయండి, ఆయిల్ టెస్ట్ చేయండి అంటున్నారు. అంటే ఈ టెస్టుల వరకు కాకుండా ఇలాంటి ప్రమాదాలు మరలా జరగకుండా ఉండాలంటే మాత్రం ఈ ప్రభుత్వం పూర్తిగా అధికార యంత్రాంగాన్ని అవినీతిమయం నుంచి పూర్తిగా పరిపాలన వైపు దృష్టి సారించాలని అపార అనుభవం పరిపాలనలో మంచి అనుభవం పట్టున్నటువంటి వ్యక్తి అంటారు చంద్రబాబు గారు. అలాంటిది ఇవాళ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ్యతాయుతంగా నాకైతే అనిపిస్తుంది ఆయన ఈ మరణాలకి పేటెంట్ తీసుకున్నాడేమో అనిపిస్తుంటుంది. రాజమండ్రిలో ఒకప్పుడు పుష్కరాల్లో 30 మంది చనిపోవడం, ఓ పక్కన తూర్పుగోదావరి జిల్లాలో ఏట్లపాలెంలోనేమో ఇంతమంది చనిపోవడం, ఇక్కడ పాల సంఘటనలో బహుశా నాకు తెలుసుండగా ఒక పాలు తాగి నిరంతరం మనిషి జీవితం పాలుతో ముడిపడి ఉంది. అటువంటి పాలు సంఘటనలో చనిపోయారంటే మనిషి జీవితానికి రక్షణ కల్పించాల్సింది ఎవరో ప్రభుత్వం. ఇప్పుడైనా సరే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి మాటలు కట్టిపెట్టి పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా పనిచేసేలా చేస్తే రాబోయే రోజుల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉంటుందని చెప్పి మరొకసారి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అధికార యంత్రాంగంలో అవినీతి తగ్గాలండి. ఇవాళ మనం అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, మనకి ఏ డిపార్ట్మెంట్ లేదు చెప్పండి. మెడికల్ కానించి మెడిసిన్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ కల్తీలు అంటున్నారు. ఇవాళ బయట మెడిసిన్స్ అడిగితే చాలా ఎక్స్పైర్ అయిపోయినాయి, పనికిరాని మెడిసిన్స్ అన్ని వాడుతున్నారు. అటువంటి పేషెంట్కి ఏమొస్తుందో చెప్పండి. అలాగే ఇక పాలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. ఇవాళ చూస్తున్నాను, నిన్న మొన్న చూస్తుంటే కార్పొరేషన్ నుంచి నీళ్ల గురించి కంగారు పడుతున్నారు. ఎందుకు కంగారు పడాలి? ప్రతి యంత్రాంగాన్ని పనిచేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. ఆయన సమర్థవంతంగా పనిచేస్తే ఎలాంటి సంఘటనలు జరగవు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే సమర్థవంతంగా రివ్యూ చేయాలి ముఖ్యమంత్రి గారు, సిన్సియర్గా చేయాలి. ఏదో మొక్కుబడిగా మొన్న అక్కడికి వచ్చి ఏదో ఆ రోజు 4 అధికారులను సస్పెండ్ చేసి వెళ్ళిపోవడం కాదు. ఇది శాశ్వతంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మరి నిజాయితీగా అధికారులందరినీ కూడా అవినీతి వైపు నుంచి దూరంగా మళ్లించాలి. మళ్లించినప్పుడే నిజాయితీగా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పి నాకున్న అనుభవంలో నేను చెప్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సులు ఏమంటే నేను ఒకటే చెప్తానండి, యథా రాజా తదా ప్రభ అన్నట్టు అక్కడ వీళ్ళు నాటకాలు ఆడుతూ ఉన్నారు. ప్రభుత్వము అక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూనేమో నాటకాలు డ్రామాలు కొడతా ఉన్నారు. ఇక్కడ రాజమండ్రిలో కూడా అదే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అంటే వీళ్ళకి కనీసము చిత్తశుద్ధి ఉంది, గవర్నెన్స్ ప్రాపర్ గా చేసే ఉంటే అక్కడ ప్రతి చోట జరుగుతూ ఉంటుంది. పేషెంట్స్ ని కాపాడాల్సిన సిబ్బందే ఈ రకంగా ఉందని అంటే వీళ్ళ తాలూకా గవర్నెన్స్ ఏ స్థాయిలో ఉందో ఒకసారి గమనించండి. ఏమండి అది మంచి క్వశ్చన్ అడిగారు. నేను మంచి క్వశ్చన్ అడిగారు. ఇది కూడా ఒక పెద్ద వ్యాపారం.
ఎందుకు చేస్తున్నానంటే ఎవరైనా పేషెంట్ రావడం పాపం ఆ పేషెంట్ ని కాకినాడ రిఫర్ చేస్తా ఉన్నారు. అంటే అక్కడ అంబులెన్స్లు అన్నీ ఉన్నాయి, బయట అంబులెన్స్లు, ప్రైవేట్ అంబులెన్స్. ఆ ప్రైవేట్ అంబులెన్స్ని అక్కడ జరిగే అంశం ఏంటంటే ఈవీఎం ఎమ్మెల్యే తాలూకా అంబులెన్స్లు ఉన్నాయి, వాళ్ళు మనుషుల తాలూకా వాళ్ళు. ఇది చూడండి, ఇది ఎంత అన్యాయమో చూడండి. వెంటనే రిఫర్ చేయడం, కాకినాడ వెళ్ళడానికి ఎంత అవుతుందన్న 10,000 12,000. అంటే ఈ రకంగా అదొక పెద్ద మాఫియా. అక్కడేమో మెడిసిన్స్ అమ్మే దగ్గర అక్కడ ఓ పెద్ద మాఫియా. అసలు ఎందులో లేరండి ఇక్కడ ఈ ప్రభుత్వం, కూటమి పెద్దలు ప్రతి దాంట్లోనూ ఉన్నారు. ప్రతి దాంట్లో ఏదైనా ఒక డిజాస్టర్ జరిగితే దాన్ని ఆపర్చునిటీగా తీసుకుని డబ్బులు లాగడంలో నెంబర్ 1 కింద ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, నిజంగా జగన్ అన్న ఆ రోజు మెడికల్ కాలేజీలు కట్టేసి ఇవాళ మా ప్రభుత్వం ఉంటే ఈ పాటి కంప్లీట్ అయిపోయేది, హాస్పిటల్స్ వాడుకలోకి వచ్చేది. ఈ ఎవరి గురించి చేశారు? పేద ప్రజల గురించి చేశారు. వీళ్ళు మాట్లాడితే కాకినాడ హాస్పిటల్కి పంపిస్తారు, అక్కడ పట్టుమని 10 మంది పేషెంట్స్ ని సరిగ్గా ట్రీట్ చేసే వ్యవస్థ లేదు. అంటే ప్రజల ప్రాణాలతో వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ఫుట్బాల్ ఆడుకుంటా ఉన్నారు. అదే ఇందాక చెప్పాను కదన్నా, ఇప్పుడు వీళ్ళు ల్యాబ్ రిపోర్ట్స్ బయట పెట్టాలి, నేషనల్ ఫారెన్సిక్ పంపించాలి. ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత సంతృప్తికరంగా లేకపోతే ఖచ్చితంగా హైకోర్టుని అప్రోచ్ అవుతారు.